ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాంట్లో 3 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్లోనేమో 20 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకో డివిజన్లోనేమో 30 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకో డివిజన్లోనేమో 40 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడేమో ఎవరైతే వీకెండ్కు పనిచేశారో వాళ్ళు 20% మంది, 30% మంది, 40% మంది. క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఒక ఆఫీస్లో మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఒక ఆపరేషన్స్ డిపార్ట్మెంటు, ఒక బ్యాక్ ఎండ్ టైపింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. 20 మంది ఎంప్లాయీస్లో 20% మంది వీకెండ్ పనిచేశారు. ఇంకో డివిజన్లో 30 ఎంప్లాయీస్, రైట్, 30% మంది వీకెండ్లో పనిచేశారు. 40 ఎంప్లాయీస్ 40%లో పనిచేశారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వర్కింగ్ పర్సంటేజ్. ఈ 3 డివిజన్లు కనుక వీకెండ్ పనిచేస్తే మొత్తం ఎంత పర్సంటేజ్ మంది వీకెండ్ పనిచేశారు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అయ్యానో మనము బండగా సాల్వ్ చేసి, మనకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఇది ఇంటూ ఇది, 20లో ఇది 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 సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఎవడయ్యా నిన్ను సాల్వ్ చేయమన్నాడు? రైట్. లోయెస్ట్ పర్సంటేజ్ ఎంత? 20%. హైయెస్ట్ ఎంత? 40. నేను మీకు 2 థంబ్ రూల్ చెప్పాను. ఒక యాప్టిట్యూడ్ ప్రాబ్లం అయినా, లైఫ్లో మనకు వచ్చిన ప్రాబ్లం అయినా టక్కున మాట్లాడము, ఇంపల్సివ్ కాము, ఆ సిట్యుయేషన్ని అర్థం చేసుకుంటాము, ఆప్షన్లు కూడా చదువుతాము. 32, 3.2 కొంచెం క్వశ్చన్ని పైకి డ్రాగ్ చేస్తున్నాను. 32, 3.2, 0.032, 0.0032. ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అంటే పెన్ను పెట్టకుండా కూడా ఒక 5 సెకండ్లో ఆన్సర్ ఆప్షన్ని డార్క్ చేయడము, సాల్వ్ చేయడం కంటే కూడా ఎక్కువ. దీనికి నేను అనిల్ నాయర్ గనక ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే నేను ఏం చేయలేదు సార్. నాకు తెలిసిన ఒక లైన్ని చూసుకున్నాను. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు సార్. కానీ దీని అప్లికేషనే మీకు చెప్పకపోవడం వల్ల అది ఒక నోట్స్లో ఒక పాయింట్ లాగా ఉండిపోతుంది. 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. లోయెస్ట్ ఏమో 20% మంది పనిచేశారు, హైయెస్ట్ ఏమో 40% మంది పనిచేశారు. అంటే ఆ 3 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తే, నాకు వచ్చే వాల్యూ 20కి 40కి మధ్యలో ఉండాలి. అంతే కదా సార్? ఈ పనికి మాలిన ఆన్సర్లు ఇవ్వడం ఎగ్జామినర్కి క్వశ్చన్ క్రియేట్ చేయడం తెలుసేమో, అనిల్ నాయర్ స్టూడెంట్స్కి కష్టతరమైన క్వశ్చన్లను సెకండ్లో లేపడం అంత ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. రైట్. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంటుంది. 20కి 40కి మధ్యలో ఆప్షన్లు ఉండాలి. పోయింది ఆన్సర్.